హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ వెంటర్లో అండ్ వెంచర్స్ ఛానల్. ఈరోజు నేను ఎంతో క్రిస్పీగా మసాలా వడ ప్రిపేర్ చేయబోతున్నాను. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. నేను ఇక్కడ 1.5 గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకొని 5 hours ముందే నానబెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిశనగపప్పు అంతా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మిక్సీ జార్లో యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం ధనియాలు కొన్ని యాడ్ చేసుకొని నెక్స్ట్ అలాగే కొన్ని కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పట్టా మొగ్గ కూడా యాడ్ చేసుకోవాలి. పట్టా మొగ్గ అలాగే నేను ఇక్కడ 2 పచ్చిమిర్చి ఎండుమిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. అలాగే 4 వెల్లుల్లి రెమ్మలు కొంచెం కట్ చేసుకున్న అల్లం కూడా యాడ్ చేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇట్లా ముందుగా మనం మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చనిపప్పు పిండి ఉంది కదా, మిక్సీ జార్లో ఉన్నది మొత్తం దీంట్లో యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదు. నెక్స్ట్ కొంచెం పచ్చనిపప్పు నానింది కొంచెం ఉంచుకొని ఇక్కడ యాడ్ చేసుకున్నాను. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న మిక్సింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, నెక్స్ట్ కొత్తిమీర, అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. పుదీనా అనేది మ్యాండేటరీ మసాలా వడలో మనకి యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ యాడ్ చేసుకొని ఇట్లా నేను మసాలా వడ అనేది రౌండ్గా తీసుకొని ఇట్లా ప్రెస్ చేసుకుంటే మనకి వడ అనేది చాలా స్మూత్గా బాగా వస్తుంది. ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్లా మనం నూనె అనేది బాగా హీట్ అయ్యాక ఇట్లా 1 by 1 ప్రెస్ చేసుకుంటే ముద్ద చేసుకుని ప్రెస్ చేసుకుంటే యాడ్ చేసుకోవాలి. చిన్నగా 1 by 1 యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు లైటిష్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లా ప్రిపేర్ అయిపోతుంది. మనకి చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇట్లా వెరైటీ రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తాను. మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మసాలా వడలు అనేది చాలా టేస్టీగా వచ్చాయి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్ టుడే.